ఇప్పుడు ఆ శివుణ్ణి ధ్యానించవలసిన చోటుల్లో 3 చోట్ల శివుణ్ణి ధ్యానిస్తే ఉత్కృష్టమని చెప్పారు. ఒకటి మూలాధార స్థానం, అంతకంటే ఉత్కృష్టం హృదయం, అంతకంటే ఉత్కృష్టం భ్రూమధ్యం. ఈ 3 మనం సాధన చేయగలిగితే సహస్రారంలో శివశక్తి స్వరూపమైన కైలాసలింగ దర్శనమవుతుంది. సాధనగా పనికొచ్చే అంశం ఇది. 3 మళ్ళీ ఏది గొప్పది? ఏదైనా గొప్పది. దృష్టి ఎక్కడ నిలబడితే అదే గొప్పది. గురువుగారి దగ్గర శిష్యుడు అడిగాడు, హృదయంలో ధ్యానించమన్నారు కదా, హృదయం అంటే ఏమిటండి అని అడిగారు. హృదయం ఎక్కడుంటుందండి? తెలిసింది చెప్పండి, తెలుసుకోవాల్సింది చెప్తాం. హృదయం ఎక్కడుంటుంది? ఇక్కడ కదా అని అనుకుంటాం. కానీ కొందరికి హృదయస్థానం ఇదిట. హృదయం అంటే రహస్యమైన చోటు. సాధన బట్టి నీ దృష్టి ఎక్కడ నిలుస్తుందో అదే హృదయం. ఇది తెలుసుకుంటే చాలు. ఇక్కడ కొందరికి ఈ హృదయస్థానంలో పరమాత్మని ధ్యానిస్తారు, అనాహత చక్రం అంటారు. కొంతమంది భూమధ్యస్థానంలో దర్శిస్తారు. ఇక్కడ మూలాధారంలో మనం దర్శించే జ్యోతి పేరు స్వయంభూలింగం. అది స్వయంభూలింగం అంటారు. హృదయస్థానంలో దర్శించే శివుడు బాణలింగం. భూమధ్యస్థానంలో దర్శిస్తే జ్యోతిర్లింగం. జ్యోతిర్లింగం చోటు ఇదండి. ఇక్కడ ఈ పైన సహస్రారంలో శివశక్త్యాత్మకమైన మహాలింగం అక్కడ వరకు. ఇప్పుడు ప్రధానం ఏమిటి? జ్యోతిర్లింగం. ఈ జ్యోతిర్లింగ స్వరూపం ఇక్కడ చెప్పుకుంటున్నాం. ఇక్కడ ఈ జ్యోతిర్లింగ స్వరూపం ఇక్కడ. ఎందుకంటే మన కంఠం దగ్గర విశుద్ధి చక్రం నుంచి కింద వరకు, ఆకాశం నుంచి భూమి వరకు 5 తత్వాలు ఉంటాయి. ఇక్కడ మనస్తత్వం ఉంటుంది. సరిగ్గా ఈ మధ్య సైన్స్ ప్రకారంగా కూడా మన మెదడుకి సరిగ్గా ఆపోజిట్ డైరెక్షన్. ఇక్కడ కానీ దృష్టి పెడితే మేధాశక్తి పెరుగుతుందిట.